టీమిండియా క్రికెటర్ కోర్టు మూవీ హీరోయిన్ శ్రీదేవి వీళ్ళిద్దరూ కూడా ప్రేమించుకుంటున్నారు, ప్రేమాయణం కొనసాగిస్తున్నారని ఒక వార్త సోషల్ మీడియా మొత్తం మీద కూడా ట్రెండింగ్గా నిలుస్తుంది. ముఖ్యంగా శ్రీదేవి ఒకే ఒక్క సినిమాతోని ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపోయిందన్నమాట. ఇప్పుడు వరుసగా కన్నడలోను తెలుగులోను కూడా సినిమాలు చేస్తూ చాలా బిజీ హీరోయిన్గా మారిపోయింది. రైట్, ఒక్కొక్క సినిమాతోని ఒక్కొక్క మెట్టెక్కుతూ ఇంకా తన అందంతోని కానీ అభినయంతోని కానీ నటనతోని కానీ అందరినీ కూడా మెప్పిస్తుంది. అండ్ గొప్ప గొప్ప ఛాన్సులు పెద్ద పెద్ద ఛాన్సులు కూడా కొట్టేస్తోంది శ్రీదేవి. అయితే ఇప్పుడు తనకు సంబంధించినటువంటి ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది, చాలా ట్రెండింగ్ కూడా అవుతుంది. అదే టీమిండియా క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ, అదేవిధంగా శ్రీదేవి వీళ్ళిద్దరు కూడా ప్రేమించుకుంటున్నారు, ప్రేమాయణం కొనసాగిస్తున్నారు అని చెప్పేసి కొంతమంది మాట్లాడుకుంటున్నారు. అంటే దీనికి ఈ రూమర్స్ కానీ ఎక్కడ కూడా వైభవ్ సూర్యవంశీ కానీ శ్రీదేవి కానీ ఎక్కడ కూడా రియాక్ట్ అవ్వలేదు. అవును అని చెప్పలేదు, కాదు అని చెప్పలేదు, అట్లీస్ట్ వాటికి రియాక్షన్ కూడా ఇవ్వలేదు. సో మరి ఒకవైపు చూస్తూ ఉంటేనేమో సోషల్ మీడియాలో మాత్రం చాలా పెద్ద ఎత్తున వీళ్ళ గురించి మాట్లాడుకుంటున్నారు. ఆ విధంగా మాట్లాడుకోవడానికి ఏమైనా రీజన్స్ ఉన్నాయా, ఎప్పుడైనా కలిసారా, కలిసి ఎక్కడైనా కనిపించారా అంటే దానికి కూడా సరైన ఆధారాలు కూడా లేవు. అలాంటప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు ఏంటి కూడా అర్థం కాని పరిస్థితి. ముఖ్యంగా ఒక సెలబ్రిటీ కావచ్చు, స్టార్ క్రికెటర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళ గురించి ఎక్కువగా సోషల్ మీడియాలో కొన్ని రూమర్స్ అనేవి డైలీ లైఫ్లో మనం చూస్తూ ఉంటాం. వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళినా కూడా అరే పలానా అబ్బాయితోని వెళ్ళాడు అని చెప్పేసి, అండ్ ఎక్కడైనా డిన్నర్కి వెళ్ళినా కూడా పలానా అమ్మాయితోని వెళ్ళారు అని చెప్పేసి, సో వాళ్ళిద్దరి మధ్య ఏదో నడుస్తుంది అని చెప్పేసి, అదేదో కాదు ప్రేమ అని చెప్పేసి, ఇంకాస్త ముందుకెళ్ళి ఒక అడుగు ముందుకేసి కూడా తొందరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నాను రాసిన కూడా రాసేస్తారు. సో ఆ విధంగా సోషల్ మీడియా అనేది చాలా ఘోరంగా మారిపోయింది అనమాట. అసలు నిజం ఏంటి అబద్ధం ఏంటి తెలుసుకోకుండా ఇంకా కళ్ళకు కనిపించిన దాన్ని రకరకాలుగా ఊహించుకొని వాళ్ళు ఊహించుకునేదే కరెక్ట్ అనుకొని రాసేస్తూ ఉంటారు. సో ఇప్పుడు వీళ్ళిద్దరి విషయంలో కూడా అదే జరుగుతుందన్నమాట. సో మరి శ్రీదేవి మాత్రం తను ఈ విధంగా చేస్తుందా అంటే ఖచ్చితంగా మనమైతే అవును అని చెప్పలేము. ఎందుకంటే తను ఫుల్ బిజీగా ఇప్పుడు రీసెంట్గా కూడా ఒక విషయం చెప్పింది ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నప్పుడు, నాకు ఇలాంటి పెళ్లి విషయంలో కానీ ఏవి కూడా ఎంత ఇంట్రెస్ట్ లేదు. ప్రజెంట్ నా ఒక గోల్ ఏంటంటే ఒక యాక్ట్రెస్గా మంచి హీరోయిన్గా ముందుకెళ్ళాలి, మంచి మంచి ఛాన్సులు రావాలి, ఆ ఛాన్స్ నేను వినియోగించుకుంటూ పెద్ద పెద్ద సినిమాల్లో కూడా చేయాలనుకుంటున్నాను అని చెప్పేసి చెప్పింది. సో మరి తను క్లియర్గా ఉందన్నమాట, తన రూట్లో తను ఒక హీరోయిన్గా యాక్ట్రెస్గా యాక్టింగ్ ఫీల్డ్లోనే ముందుకెళ్ళాలి అని చెప్పేసి అయితే కోరుకుంటున్నారు. ప్రజెంట్ అయితే ఇలాంటి ప్రేమ పెళ్ళి అయితే ఏవి కూడా తను అనుకోవట్లేదు అనమాట. మరి వైభవ్ సూర్యవంశీ ఆయన ఒక గోల్ అంతా కూడా నెక్స్ట్ లెవెల్ అన్నమాట. తను క్రికెట్ మీదనే తన కంప్లీట్ దృష్టి అంతా ఉంటుంది. సో వీళ్ళిద్దరి కోణాలు వేరే అనమాట. తను కంప్లీట్గా క్రికెట్ పైన ధ్యాస ఉంటుంది, తనేమో యాక్టివ్ పైన ధ్యాస పెట్టింది. సో వీళ్ళిద్దరు అసలు ఎప్పుడు కలిశారు ఏంటి, వీళ్ళిద్దరి మధ్య ప్రేమని ఎందుకు మాట్లాడుతున్నారు అసలు దేనికి కూడా అర్థం కాని పరిస్థితి. సో ప్రజెంట్ అయితే జస్ట్ రూమర్ అని అనుకుంటున్నారు, కొంతమంది మాత్రమే కామెంట్ పెట్టడం కానీ దీని గురించి మాట్లాడుకోవడం కానీ చేస్తూ ఉన్నారు. బట్ సరైన ఆధారాలు ఏంటి, కనీసం దీనికైనా వాళ్ళు రియాక్ట్ అయ్యారంటే రియాక్ట్ అవ్వాల్సినటువంటి అవసరం కూడా వాళ్ళకి లేదు. ఎందుకంటే నిజమై ఉంటే రియాక్ట్ అయ్యేవాళ్ళు. సో నిజం లేదు కాబట్టి చూసి చూడనట్టు కూడా వదిలేసి ఉండొచ్చు. సో ప్రజెంట్ అయితే కోర్టు మూవీ హీరోయిన్ శ్రీదేవి, అదేవిధంగా టీమిండియా క్రికెటర్స్ వైభవ్ సూర్యవంశీ వీళ్ళిద్దరు కూడా ప్రేమాయణం కొనసాగిస్తున్నారని ఒక రూమర్స్ అనేవి కనిపిస్తున్నాయి. రూమర్స్ అంతే. సో మరి దీని వెనకాల మీరు నిజం ముందు అనుకుంటున్నారా, మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ చేయండి.